వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయ అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. ప్రియులారా, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5 నుంచి 8 వచనాల వరకు ప్రియులారా 2 విధాలైనటువంటి మనుషులను మనం చూస్తున్నామండి. మొట్టమొదటిగా మనుషులను ఆశ్రయించేటువంటి నమ్మేటువంటి మనుషులు. రెండవదిగా యెహోవాను నమ్మేటువంటి మనుషులు. ప్రియులారా, ఈ యొక్క మనుషులు నమ్మేటువంటి మనుషుల గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? ప్రియులారా, మనుషులను ఆశ్రయించి శరీరాలను తన ఆధారముగా ఆశ్రయించేవారు యెహోవాని విడిచి దూరమయ్యి వారు శపించబడిన వారై అవుతారు. వారు కాలిన నేలయందు ఉండేటువంటి చెట్టు వలె ఉంటారు అనేటువంటి మాట ఇక్కడ చూస్తున్నాం. రెండవది, యెహోవాని నమ్మేవాడు ధన్యుడు, అతడు ఆ పచ్చని చెట్టు వలె, ఫలమిచ్చు చెట్టు వలె అతడు ఉంటాడు అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నామండి. ప్రియులారా, మనుషుల మీద కొన్నిసార్లు మనం నమ్మకం ఉంచుతామండి. మనుషుల మీద మనం నమ్మకం ఉంచినప్పుడు పిల్లల యొక్క నమ్మకము, మనుషులు కొంతమంది అంటారు, మా 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 మనిషి కదా అక్కడ అధికారంలో ఉన్నాడు, మా నాయకుడు అక్కడ అధికారంలో ఉన్నాడు, మేము అనుకున్నదే జరుగుతుంది, మాతో పెట్టుకోకండి, మమ్మల్ని పగ చేసుకోకండి అని చెప్పి అంటారండి. వారి యొక్క అధికారం ఎన్ని రోజులండి? దాదాపు 5 సంవత్సరాలు మాత్రమే. ప్రియులారా, 5 సంవత్సరాల తర్వాత వారు అధికారం లేని మామూలు మనుషులు అయిపోతారు. ప్రియులారా, కానీ దేవుని యెహోవాను ఆశ్రయించేవారు ఎప్పుడు కూడా దీవించబడతారండి. మొదటి సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయంలో మనము ఈ 2 విధాలైనటువంటి మనుషులను, నమ్మకం గల మనుషులను చూస్తున్నామండి. అక్కడ ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వస్తున్నారు. ఫిలిష్తీయులు ఎవరిని నమ్ముతున్నారంటే వాళ్ళ నాయకుడైనటువంటి గొలియాతును, ఆయన బలాన్ని నమ్ముతున్నారండి. మనుషులు నమ్ముతున్నారు. ఇశ్రాయేలు యెహోవా మీద ఆధారపడి వచ్చున్నారు. ఇప్పుడు ఫిలిష్తీయులు అనుకుంటున్నారు, మన గొలియాతు దాదాపు చిన్న ప్రాయం నుంచి అతడు యుద్ధశూరుడు, అతడు జయించగలవాడు ఎవరు లేరని చెప్పి ఆ యొక్క మనిషిని, అతని యొక్క బలాన్ని ఫిలిష్తీయులు ఎక్కువగా నమ్మారు. కానీ ప్రియులారా, దావీదు ఎవరు నమ్మాడంటే, దావీదు ఆయన చాలా చిన్నవాడు, ఆయనకి యుద్ధానికి ఆయనకి అలవాటు లేని ఒక వ్యక్తి, గొర్రెల కాపరి. కానీ యెహోవాను నమ్మాడు. దావీదు అంటున్నాడు, అయ్యా నీకు యుద్ధం చేయని తెలుసు, నీ దగ్గర బలం ఉంది, నీ దగ్గర ఖడ్గం ఉంది, అన్నీ ఉంది, నా దగ్గర ఏమి లేదు, నా దగ్గర యెహోవా యొక్క నామము తప్ప వేరేమి లేదు. నీ నమ్మకము నీ బలం మీద, శరీర బలం మీద ఉంది, నీ నమ్మకము ఆయుధాల మీద ఉంది, కానీ నా నమ్మకము నన్ను సృష్టించినటువంటి యెహోవా మీద ఉందని చెప్పి, ఈ యుద్ధము నేను నీతో చేయబోట్లేదు, నీతో యుద్ధం చేయబోయేది నా దేవుడైన యెహోవా, ఈ యుద్ధము యెహోవాదని చెప్పి ఆయన దేవుని యెహోవాను నమ్మి ఆయన యుద్ధానికి వెళుతున్నాడు. ప్రియులారా, దాదాపు మనం అనుకుంటున్నాము దావీదు గొలియాతు యొక్క యుద్ధము ఒక రోజులో అయిపోయిందని చెప్పి. మీరు బాగా చదివినట్లయితే ప్రియులారా, ఫిలిష్తీయులతో ఇశ్రాయేలు యుద్ధం చేయడానికి వెళ్ళారు. కానీ దాదాపు 40 రోజులు గొలియాతు వారిని ప్రతిరోజు ఉదయం సాయంకాలము భయపెడుతూ ఉండేవాడండి. గొలియాతును చూసి వీరికి అసలు యుద్ధం చేయడానికి భయం వచ్చేస్తుంది. దాదాపు 40 రోజులు ఆ యుద్ధము కొనసాగుతుంది. 40 రోజులు గొలియాతు ఆ యొక్క ఇశ్రాయేలుని నిందిస్తున్నాడు ప్రియులారా. కానీ దేవుని మీద నమ్మకం ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. ప్రియులారా, అందరూ భయపడుతున్నటువంటి ఆ యుద్ధాన్ని, గొలియాతును చూసి ప్రియులారా ఆయన భయపడలేదు. ఎందుకంటే దావీదుకు తెలుసు, నువ్వు గొప్పవాడిగా ఉండవచ్చు, నువ్వు యుద్ధశూరుడిగా ఉండవచ్చు, కానీ నాలో ఉండేటువంటి యెహోవా నీకన్నా గొప్పవాడని చెప్పి ప్రియులారా ఆయన గొలియాతుతో యుద్ధం చేశాడు. దాదాపు 40 రోజులు అది కొనసాగినట్టు యుద్ధాన్ని కొద్ది నిమిషాల్లో గొలియాతు ద్వారా దేవుడు ముగించాడు, దావీదు ద్వారా దేవుడు ముగించాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో సమస్యలు కొనసాగడానికి, యుద్ధాలు కొనసాగడానికి కారణం ఏంటి? మన నమ్మకము మనుషుల మీద మనం ఉంచుతున్నామండి. కాబట్టి మన సమస్యలకు పరిష్కారం కలగడం లేదు. మనుషులు ఇచ్చేటువంటి సలహాలు తీసుకుంటున్నాం, ఇలాగ చేయి, అలాగ చేయి, ఇట్లా మాట్లాడు, అట్లా మాట్లాడు, అలా మాట్లాడని చెప్పి మనుషుల యొక్క సలహాను తీసుకుంటున్నాము. మనము ఎప్పుడన్నా ఎన్నిసార్లు దేవుని దగ్గర మనం సలహా అడిగున్నామండి? దేవుని దగ్గర మనం మోకరించి దేవుని యొక్క చిత్తం ఏంటి అడిగున్నామా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, నువ్వు మనిషిని నమ్మడం వదిలిపెట్టి, సహోదరి నువ్వు మనిషిని నమ్మడం వదిలిపెట్టి నువ్వు యెహోవాను నమ్మినప్పుడు నీ సమస్యలకు ఆశ్చర్యమైనటువంటి పరిష్కారాన్ని దేవుడు కలుగజేస్తానని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ నమ్మకం ఎవరి మీద ఉంది? మనుషుల మీద ఉందా, లేకుంటే యెహోవా మీద ఉందా? పరీక్షించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా,
ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. తండ్రి, మనుషులు నమ్మేవాడు శపించబడిన వాడు, ఆశీర్వాదం పొందుకోలేడని చెప్పి తండ్రి మేము ధ్యానించుకున్నాము. యెహోవాని నమ్మేవాడు ధన్యుడు, అతడు ఎక్కువగా దీవించబడతాడని చెప్పి తండ్రి మాతో మీరు మాట్లాడిన కృపను బట్టి నీకు స్తోత్రము తండ్రి. మేమందరం కూడా తండ్రి మనుషులు నమ్మడం కాకుండా తండ్రి, మనుషులు నమ్మేది కాకుండా, మనుషులు నమ్మేవారిగా కాకుండా నిన్ను మాత్రం నమ్మి తండ్రి ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. మనుషులు నమ్మి తండ్రి తనకు ఆశీర్వాదాలు కోల్పోయినటువంటి ప్రతి ఒక్క బిడ్డలతో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి యొక్క తండ్రి స్తోత్రం యేసయ్యా, పొరపాటును క్షమించండి. వారు నిన్ను నమ్మగలిగినటువంటి హృదయాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు కోల్పోయినటువంటి ఆశీర్వాదాలన్నింటినీ కూడా తండ్రి మీ బిడ్డలకు మీరు ఇచ్చి మీరు దీవించమని, ఈరోజంతా కూడా మా సహోదరులు చేసే అన్ని విషయాలు మీ హస్తము తోడుగా జయాన్ని కలుగజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.